హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వంత సాగర్. ఇవాల్టి రెసిపీ వచ్చేసి చికెన్ పులావ్. మనం ఈ రెసిపీలో చాలా తక్కువ మసాలాలు యూస్ చేస్తాం, కానీ టేస్ట్ అయితే అదిరిపోతుంది. మన రెసిపీ కోసం ఫస్ట్గా ఒక హాఫ్ కేజీ చికెన్ అనేది తీసుకోవాలి. చికెన్ అనేది మరీ పెద్ద సైజు కాదు, చిన్న సైజు కాదు, ఇలా మీడియం సైజ్ కట్ చేయించుకోండి. చికెన్ బాగా వాష్ చేసుకున్న తర్వాత మ్యారినేషన్ కోసం కొద్దిగా పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అలాగే హోమ్మేడ్ గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాము. నెక్స్ట్ 3 టేబుల్ స్పూన్స్ మజ్జిగ అనేది వేసుకుంటాము. మనం తీసుకునే మజ్జిగ చిక్కగా ఉండాలండి, ఇంట్లోదైనా పర్వాలేదు, కాకపోతే వాటర్ లేకుండా వేసుకోండి. ఎందుకంటే మనం చికెన్ మ్యారినేషన్ చేస్తాం కదా, మరీ వాటరీగా ఉంటే కనుక మన పీస్కి పట్టదనమాట. అందుకని మ్యాక్సిమం చిక్కగా ఉండడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలి. ఆయిల్ అనేది చికెన్ డ్రై అవ్వకుండా ఉండడం కోసం వేస్తాము. అంతే అండి, ఇవన్నీ వేసుకుని బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టేసుకోవడమే. ఒక హాఫ్ అన్ అవర్ సరిపోతుంది, మీకు టైం ఉంటే 1 అవర్ పెట్టుకున్నా పర్వాలేదు. ఇక్కడ మ్యారినేషన్లో సాల్ట్ అనేది కరెక్ట్గా ఉండాలి, ఎందుకంటే మనం చేసేది పులావ్ కాబట్టి వాటర్లో చికెన్ బాయిల్ అయినప్పుడు లాస్ట్లో పీస్ అనేది చప్పదనం వచ్చేస్తుంది. అలా రాకూడదు అంటే మ్యారినేషన్లో సాల్ట్ అనేది కరెక్ట్గా ఉండాలి. ఇదొక్కటి గుర్తుంచుకోండి. చూసారుగా, చాలా తక్కువ మసాలాలతోనే మనం మ్యారినేషన్ అనేది చేసేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి బాస్మతి రైస్ అనేది ఒక 2 కప్స్ తీసుకుంటున్నాము. దీన్ని బాగా వాష్ చేసుకున్న తర్వాత వాటర్ వేసుకుని నానబెట్టుకోవాలి. ఒక 1 అవర్ నానితే సరిపోతుందండి. మనం వెజ్జీస్ కట్ చేసుకుని అవి ఫ్రై అయ్యి అలాగే చికెన్ కూడా ఫ్రై అయ్యేసరికి ఈ రైస్ అనేది నానిపోతుంది. జస్ట్ 1 అవర్ నానితే సరిపోతుంది రైస్ అనేది. నెక్స్ట్ కడాయిలో నెయ్యి అనేది హీట్ ఎక్కిన తర్వాత ఒక 2 బిర్యానీ ఆకులు, ఒక జావిత్రి, 2 మరాఠీ మొగ్గలు, 3 అనాస పువ్వులు, 4 లవంగాలు, ఒక 2 యాలకులు వేసుకుని అలాగే కొద్దిగా జీడిపప్పు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. జీడిపప్పు కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ అనేది స్లైసెస్గా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చి కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఆనియన్, పచ్చిమిర్చి మగ్గిన తర్వాత క్యారెట్ కూడా వేసుకుని ఫ్రై చేసుకుంటాము. ఇంకా వెజ్జీస్ కావాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చండి, క్యాప్సికమ్, పొటాటో, అలా మీ ఆప్షన్. వేసుకోకపోయినా కూడా పర్వాలేదు. కాకపోతే చికెన్ పులావ్ అంటే పిల్లలు ఇష్టంగా తింటారు కదా, ఇంక అందులో క్యారెట్ ఉన్నా ఏమున్నా సరే వాళ్ళు ఏం పట్టించుకో తినేస్తారు, కాబట్టి నేనైతే వేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం మ్యారినేషన్ చేసుకున్న ఈ చికెన్ కూడా క్యారెట్ ఫ్రై అయిన తర్వాత వేసుకోవాలి. చికెన్ కూడా బాగా కుక్ చేసుకోవాలండి, ఇలా మూత పెట్టుకొని. అండ్ అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఆ బిట్ అనేది స్కిప్ అయింది, మనం మ్యారినేషన్లో కొద్దిగా వేసాము. అలాగే బిర్యానీ కోసం కూడా కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకుంటాం ఇక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసి చికెన్లో వాటర్ అనేది రిలీజ్ అయింది చూసారు కదా, ఈ వాటర్ అన్నీ కూడా ఎగిరిపోయేంత వరకు చికెన్ కుక్ చేసుకోవాలి. వన్స్ వాటర్ ఎగిరిపోయిన తర్వాత ఒక మీడియం సైజ్ టమాటా కూడా వేసుకుంటున్నాము. టమాటా బాగా మగ్గిన తర్వాత వాటర్ అనేది వేసుకోవాలండి. నార్మల్గా బాస్మతి రైస్కి 1 కప్కి 1.5 కప్ వేసుకుంటాము. ఇక్కడ మనం 2 కప్స్ వేసుకున్నాం కాబట్టి 3 కప్స్ అనేవి సరిపోతుందండి మెజర్మెంట్కి. నెక్స్ట్ వచ్చేసి మనం కుక్కర్లో వండడం లేదు కాబట్టి ఇలా పులావ్ కనుక వండుకుంటే మనం 1కి 1.5 వేసేసాక కొద్దిగా ఒక 1/4 కూడా వాటర్ అనేది యాడ్ చేయండి మీరు తీసుకున్న మెజర్మెంట్కి. అలా వేయడం వల్ల రైస్ అనేది మరీ పొడిగా ఉండదు, అలాగే మరీ ముద్దగా కూడా ఉండదు, కరెక్ట్గా రైస్ అనేది ఉడుకుతుందండి. నేనైతే 3 కప్స్ వేసి అలాగే 1/4 కప్ వాటర్ కూడా వేసాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా చాప్ చేసుకుని కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోండి. అండ్ మనం సాల్ట్ అనేది ఇక్కడ ఎక్కడ వేయలేదు, ఓన్లీ మ్యారినేషన్లో వేసిన సాల్టే కాబట్టి బిర్యానీ కోసం కొంచెం సాల్ట్ అనేది పడుతుంది. సాల్ట్ కూడా ఈ వాటర్లో వేసుకుని మీ టేస్ట్ చూసుకోండి, ఇంకా పడుతుందంటే కనుక వేసుకోండి. ఫస్ట్ అయితే తక్కువే వేసుకోండి, సాల్ట్ ఎక్కువైతే తీయడం కష్టం, కానీ తక్కువైతే వేసుకోవచ్చు కదా. అండ్ చూస్తున్నారు కదా, ఇలా వాటర్ అనేది బాగా మరిగిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులో వేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసేసి మూత పెట్టి ఉడికించుకోండి. ఈ అస్తమాట్లు మాత్రం కదపకండి, రైస్ అనేది ముక్కలు అయిపోతుంది. చూస్తున్నారుగా, ఆల్మోస్ట్ ఉడికిపోయింది, కొంచెం ఉడకాలి. అండ్ నెక్స్ట్ మధ్యలో ఒకసారి ఇలా మిక్స్ చేసుకోండి, సరిపోతుంది. అంటే అన్ని వెజిటేబుల్స్ ఈవెన్గా అన్నీ స్ప్రెడ్ అవుతాయి అన్నమాట, ఒకే చోట ఉండకుండా. పూర్తిగా రైస్ ఉడికే వరకు ఉడికించుకోండి. అండ్ ఫ్లేమ్ వచ్చేసి సిమ్లోనే పెట్టి చేసుకోండి పులావ్ అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి టైం అనేది మనం తీసుకునే మెజర్మెంట్ బట్టి డిపెండ్ అవుతుంది. అంత టైం అనేది కాకుండా మనం రైస్ ఉడికేంత వరకు చేసుకుంటే సరిపోతుంది. చూస్తున్నాక నాకైతే ఉడికిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టుకుని ఇంకో 10 మినిట్స్ అలాగే ఉంచేయండి. 10 మినిట్స్ తర్వాత చూస్తున్నారుగా, రైస్ అనేది పొడి పొడిలాడుతూ ఎంత బాగా వచ్చిందో. ఇలా తక్కువ మసాలాలతో పిల్లలకి హెల్తీగా, టేస్టీగా చాలా రకాల పులావ్స్ అనేది చేయొచ్చండి. అవన్నీ కూడా 1 బై 1 మీకు అప్లోడ్ చేస్తాను. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వంత సాగర్.